పక్షుల వింత గ్రామం. పక్షుల గ్రామంలో ఒక సోమరి మధ్యాహ్నం. ఎండ తక్కువగా, గాలి ఎక్కువగా ఉంది. అందరూ ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొనున్నారు. ఎవరికీ ఏ పని లేకపోవడంతో బోర్ కొడుతుంది. చిచ్చుకాకి ఒక పుల్లతో నేల మీద గీతలు గీస్తోంది. బన్ను చిలుక ఆవలిస్తున్నాడు. చిచ్చుకాకి పుల్ల విరిచేసి, అబ్బా, బోర్ కొట్టేస్తుంది. రోజు అదే చెట్టు, అదే పుట్ట, అవే మొహాలు. నా జీవితం బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లా మారిపోయింది. ఏదైనా కొత్తగా జరిగితే బాగుండు. కనీసం చిన్న భూకంపం వచ్చిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏంటి చిచ్చు ఆ కోరికలు? భూకంపం వస్తే మన ఇల్లు కూలిపోతాయి. బోరు కొడితే ఏదైనా మంచి పని చేద్దాం, అంతేకాని విపత్తులని కోరుకోకూడదు. బన్ను చిలుక కళ్ళు నులుముకుంటూ, నాకు ఆకలి కూడా బోర్ కొడుతోంది. రోజు జామకాయలేనా? కొత్తగా పిజ్జా పండ్లు, బర్గర్ కాయలు కాసే చెట్లు ఎక్కడా ఉండవా? నీ కళ్ళను కట్టిపెట్టు బన్ను. పిజ్జా చెట్లుంటే నువ్వు ఈ పాటికి ఏనుగులో తయారయ్యేవాడివి. లూసీ పౌరం తన రెక్కలను శుభ్రం చేసుకుంటూ, నాకు తెలిసి ఒక ప్లేస్ ఉంది, కానీ అక్కడికి వెళ్లాలంటే చాలా ధైర్యం ఉండాలి. దాన్ని వింత గ్రామం అంటారు. అందరూ ఆశ్చర్యంగా లూసీ వైపు చూశారు. వింత గ్రామమా? అంటే అక్కడ నీళ్లు రంగు రంగుల్లో ఉంటాయా? రంగులే కాదు, అక్కడ అన్నీ వింతగానే ఉంటాయి. మా తాతగారు చెప్పేవారు. ఆ గ్రామం మన అడవికి అవతల మబ్బుల కొండ వెనక ఉంది. అక్కడ చెట్లు మాట్లాడతాయట, పండ్లు గాలిలో తేలుతాయట. మహిగ్రద్ద చెట్టుపై నుండి దిగి వస్తూ, లూసీ చెప్పింది నిజమే. దాన్ని మాయాలోయ అని కూడా అంటారు. కానీ అక్కడికి వెళ్లడం ప్రమాదం కాదు, కానీ చాలా తికమకగా ఉంటుంది. అక్కడ మన బుర్ర పని చెయ్యదు. చిచ్చుకాకి ఉత్సాహంగా, బుర్ర పని చేయకపోతే నాకేం పర్లేదు. ఎలాగో నేను పెద్దగా వాడను కదా. పదండి వెళ్దాం. ఈ బోరింగ్ లైఫ్ కంటే ఆ వింత గ్రామమే బెటర్. ఏమో అక్కడ బంగారు గింజలు దొరుకుతాయేమో. ఏమో అక్కడ ఐస్ క్రీమ్ చెట్లు ఉంటాయేమో. మమ్మీ ప్లీజ్ వెళ్దాం. వద్దులేండి, ఎందుకు లేనిపోని రిస్క్. మనం ఇక్కడే బాగున్నాం. అమ్మా ప్లీజ్, నాకు అడ్వెంచర్ అంటే ఇష్టం. మనమందరం కలిసి ఉంటే ఏం భయం. మహి తాత కూడా వస్తారు కదా. సరే సరే, మీరందరూ అంతగా అడుగుతుంటే తీసుకెళ్తాను. కానీ ఒక కండిషన్. అక్కడ ఏం జరిగినా ఎవరూ కంగారు పడకూడదు. గుంపు నుండి విడిపోకూడదు. ముఖ్యంగా చిచ్చు, నువ్వు ఏది పడితే అది ముట్టుకోకూడదు. ప్రామిస్ మహిగారా, నేను బుద్ధిమంతురాల్ని. పదండి బయలుదేరదాం. అందరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. అడవి దాటి, కొండలు దాటి, చివరిగా దట్టమైన పొగమంచున్న ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడొక విచిత్రమైన ముఖద్వారం ఉంది. 2 చెట్లు ఒకదానికొకటి మెలివేసుకుని ఒక ఆర్చిలా ఏర్పడ్డాయి. ఇదే ఆ ద్వారం. దీని లోపలికి అడుగు పెడితే వింత గ్రామం మొదలవుతుంది. జాగ్రత్త. అందరూ భయపడుతూనే లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లగానే వాతావరణం మారిపోయింది. అక్కడ ఆకాశం నీలం రంగులో కాకుండా ఊదా రంగులో ఉంది. చెట్ల ఆకులు గుండ్రంగా కాకుండా చతుర్రాశ్రాకారంలో ఉన్నాయి. అమ్మో చూడు, ఆ చెట్టాకులు బ్రెడ్ స్లైసుల్లో ఉన్నాయి. అబ్బా, ఈ ఊరేదో తేడాగా ఉంది, కానీ కలర్ఫుల్ గా ఉంది. వాళ్ళు కొంచెం దూరం వెళ్ళాక ఒక వింత అనుభవం ఎదురైంది. అక్కడ నేల మెత్తగా స్పాంజిలా ఉంది. కాలు వేస్తే చాలు బౌన్స్ అవుతున్నారు. బన్ను చిలుక ఎగురుతూ, యాహూ మమ్మీ, ఇక్కడ నడవక్కర్లేదు, ఎగరక్కర్లేదు. కాలేస్తే చాలు బంతిలా ఎగురుతున్నాం. ఇది నా ఫేవరెట్ ప్లేసు. ఒరే, పడిపోతావు, జాగ్రత్త, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మో, నా ర్యాంప్ వాక్ పాడైపోతుంది. ఇక్కడ స్టైల్గా నడవలేం, కప్పల్లా గెంతుతున్నాం. చిచ్చుకాకి ఒక చెట్టు కొమ్మ మీద వాలపోయింది. కాని ఆ కొమ్మ రబ్బరులాగా సాగింది. చిచ్చుకాకి కిందకు పైకి యో యోలాగా ఊగుతుంది. కాపాడండి, ఈ చెట్టు నన్ను వదలట్లేదు. మహిగారు, ఇది నన్ను ఊయల ఊపేస్తుంది. కంగారు పడకు చిచ్చు, అది రబ్బర్ చెట్టు. నువ్వు కదలకుండా ఉంటే అదే ఆగుతుంది. వాళ్ళింకా లోపలికి వెళ్లారు. అక్కడ కొన్ని అందమైన పూలున్నాయి. అవి చూడ్డానికి సాధారణంగానే ఉన్నాయి, కాని వాటి దగ్గరికి వెళ్ళగాని, ఈ పూలెంత బాగున్నాయో కదా బుజ్జి. మొదటి పువ్వు తుని గొంతుతోనే, ఈ పూలెంత బాగున్నాయో కదా బుజ్జి. తుని పిచ్చుక ఉలిక్కిపడి, ఎవరిది నా గొంతు వినిపించింది? ఎవరది నా గొంతు వినిపించింది? అమ్మా, ఈ పూలు మిమిక్రీ చేస్తున్నాయి. మనం ఏది చెప్తే అదే తిరిగి చెప్తున్నాయి. చిచ్చుకాకి ముందుకొచ్చి గర్వంగా, యా పువ్వా, నేను అందరికంటే అందగత్తని, చెప్పు.
చిచ్చు గొంతులో వెటకారంగా. ఏయ్ పువ్వా, నేను అందరికంటే అందకత్తని. చిచ్చుకాకి కోపంతో, ఏంటి నన్ను వెక్కరిస్తున్నావా? నిన్ను పీకేస్తా. ఏంటి నన్ను వెక్కిరిస్తున్నావా? నిన్ను పీకేస్తా. బే బే. ఒరే చిన్నగా, దీనికి బుద్ధి లేదు, పద పోదాం. అందరూ ఆ మిమిక్రీ పూల దగ్గర కాసేపు ఆడుకున్నారు. బన్ను ఏదో జోక్ వేస్తే ఆ పూలన్నీ గట్టిగా నవ్వాయి. మధ్యాహ్నమయ్యింది. అందరికీ దాహం వేసింది. పక్కనే ఒక నది పారుతున్న శబ్దం వినిపిస్తోంది. కాని అక్కడ నీళ్లు కనిపించడం లేదు. మహిగారు, నీళ్ళ శబ్దం వస్తుంది కానీ నీళ్ళు లేవేంటి? నాకు దాహం వేస్తుంది. జాగ్రత్త కుహు, ఇది అదృశ్య నది. ఇక్కడ నీళ్లుంటాయి కానీ కనిపించవు. శబ్దాన్ని బట్టి వెళ్ళాలి. వావ్, మ్యాజిక్ వాటర్ అన్నమాట. కుహు ముందుకు వెళ్ళింది. సడన్ గా ప్లక్మని ఒక శబ్దం వచ్చింది. కుహు గాలిలో ఈత కొడుతున్నట్టు కనిపించింది. ఆమె శరీరం సగం మాయమైపోయింది. ఎందుకంటే నీళ్లలో ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ రండి, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి కానీ నా కాళ్ళు కనిపించడం లేదు. నేను రాను, ఆ నీళ్లు నన్ను కూడా మాయం చేస్తే నాకు భయం. పర్లేదులే బన్ను, తాగి చూడు. అందరూ గాలిలో చేతులు పెట్టి నీళ్లు దోసలిలోకి తీసుకున్నారు. చేతికి తడి తగులుతోంది కాని నీళ్లు కనిపించడం లేదు. ఆ నీళ్లు తాగితే తీయగా కొబ్బరి నీళ్లలా ఉన్నాయి. సూపర్. ఈ నీళ్ళ బాటిల్స్ లో నిప్పి మన ఊర్లో అమ్మితే కోట్లు సంపాదించొచ్చు. చిచ్చు మ్యాజిక్ వాటర్ అని బ్రాండ్ పెడతా. నీ వ్యాపారం గొల ఆపు చిచ్చు, ముందు దాహం తీర్చుకో. సాయంత్రం అవుతోంది. వాళ్ళొక తోటలోకొచ్చారు. అక్కడ చెట్ల నిండా పెద్ద పెద్ద పండ్లున్నాయి. అవి చూడ్డానికి లడ్డూలా, జిలేబీలా, పిజ్జాల్లా ఉన్నాయి. బన్ను చిలుక నోట్లో నీళ్లూరుతూ ఉండగా, నా కల నిజమైంది. పిజ్జా చెట్టు, లడ్డూ చెట్టు, ఆకలేస్తుంది. నేను వెళ్ళి కోసుకుంటాను. ఆగుబన్ను, అవి నిజమైన పండు కావు. అవి భ్రమ పండ్లు. అవి చూడడానికి అలానే ఉంటాయి కానీ వాటిలో ఏమీ ఉండదు. లేదు తాత, మీరు అబద్ధం చెప్తున్నారు. ఆ వాసన చూడండి, నేను తినాల్సిందే. బన్ను ఎగిరి వెళ్లి ఒక పెద్ద లడ్డూ లాంటి పండుని కొరికాడు. తుస్సుమని శబ్దం వచ్చింది. బెలూన్లా పేలిపోయింది. అందులో నుండి కేవలం గాలి వచ్చింది. బన్ను చిలుక ఏడుపు ముఖంతో, ఏంటిదే, లడ్డు అనుకుంటే గాలొచ్చింది. ఇంకోటి ట్రై చేస్తా. బన్ను పిజ్జా పండుని కొరికాడు. అది కూడా తుస్సుమని పొగలా మారిపోయింది. బన్ను ఎన్ని కొరికినా అన్నీ గాలి పండ్లే. పొట్ట నిండడం లేదు. కేవలం ఆకలి పెరుగుతోంది. చిచ్చుకాకి నవ్వుతూ, పాపం బండికాడు, గాలి తిని బతకాల్సిందే ఈ రోజు. పోనీ నేను ట్రై చేస్తా. చిచ్చుకాకి ఒక బంగారు రంగులో ఉన్న పండుని చూసింది. ఇది బంగారంలా ఉంది. ఇది తింటే నా గొంత బంగారు గొంత అవుతుందేమో. చిచ్చు దాన్ని కొరకగానే అది ఒక పెద్ద శబ్దంతో పేలి ఆమె ముఖం నిండా రంగురంగుల పౌడర్ అంటుకుంది. ఇప్పుడు చిచ్చుకాకి నల్లగా లేదు, ఇంద్రధనుసు రంగులో ఉంది. చిన్నుకాకి నవ్వుతూ, అమ్మో, నువ్వు జోకర్లో ఉన్నావు. రంగులు కాకి. వావ్ చిచ్చు, ఫ్రీ మేకప్ కానీ కొంచెం ఓవర్గా ఉంది. అయ్యా, నా నలుపు పోయింది. ఇప్పుడు నన్ను మన ఊర్లో వాళ్ళు గుర్తుపడతారా? కాపాడండి. రాత్రయ్యేసరికి ఆ వింతలు భయపెట్టడం మొదలుపెట్టాయి. ఆకులు వింత శబ్దాలు చేస్తున్నాయి. గాలి హుష్ హుష్ అంటూ పాటలు పాడుతుంది. అమ్మా, నాకు భయమేస్తుంది. ఇంటికెళ్ళడం పదా. నాకు ఆకలేస్తుంది. ఈ గాలి పండ్లు తిని నా పొట్టలో గ్యాస్ నిండిపోయింది. మన ఊరి జామకాయలే బెటరు. నాకీ రంగులొద్దు. నా నలుపే నాకు ముద్దు. ఎవరైనా నన్ను చూస్తే ప్యారెట్ అనుకుంటారు. చూసారా, వింతలు కాసేపు బాగుంటాయి కానీ మన ఇల్లే మనకి స్వర్గం. ఈ వింత గ్రామం మనకు ఒక పాఠం నేర్పింది. ఉన్నదాంతో తృప్తి పడాలి. లేని దానికోసం ఆశపడితే ఇలాగే గాలి పండ్లు దొరుకుతాయి. పదండి వెళ్దాం. అందరూ వెనక్కి తిరిగారు. ఆ ద్వారం దాటి బయటకు రాగానే తుస్సుమని శబ్దం వచ్చింది. చిచ్చు ఒంటి మీద రంగులు పోయాయి. బన్ను పొట్టలో గ్యాస్ పోయింది. అందరూ మామూలుగా మారిపోయారు. అమ్మయ్య, నా పాత ప్రపంచం వచ్చేసింది. ఆకాశం నీలంగానే బాగుంది. ఆకులు ఆకుపచ్చగానే బాగున్నాయి. అమ్మా, ఇంటికెళ్ళగానే నాకు 4 జామకాయలు ఇవ్వు. అవి గాలి పండ్లు కాదని చెక్ చేసుకుని తింటా. నా ర్యాంపు వాకికి మన ఊరి రోడ్లే కరెక్ట్. ఆ స్పాంజ్ నేల మీద నడిచి నా కాళ్ళు నొప్పులు పుట్టాయి. అందరూ నవ్వుకుంటూ తమ గూళ్లకు చేరుకున్నారు. ఆ రాత్రి వాళ్ళు తమ ఇళ్లల్లో ప్రశాంతంగా నిద్రపోయారు. వింత గ్రామం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది. కొత్తతనం కోసం ఆశపడొచ్చేమో కాని మనకున్న దాన్ని తక్కువ చేసుకోకూడదు. ఇల్లే స్వర్గం అని పక్షులకి అర్థమైంది. ఈ కథలోని నీతేంటంటే, మెరిసేదంతా బంగారం కాదు, వింతగా ఉండేదంతా వినోదం కాదు, సహజత్వమే నిజమైన అందం. పక్షుల గ్రామం. అది ఒక ప్రశాంతమైన సాయంత్రం.
ఊరి చివరన ఒక పెద్ద వేప చెట్టు కింద లూసీ పౌరం ఇల్లుంది. లూసీ చాలా ముసలిది, కాని చాలా తెలివైనది. ఆమె వంటలు చేస్తే ఆ వాసన ఊరంతా వస్తుంది. ఆమె ఇంటి ముందు బోర్డు మీద లూసీ కిచెన్, టేస్ట్ అంటే ఇదే అని రాసింది. పిల్లలందరికీ ఆమంటే చాలా ఇష్టం. బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి, బన్ను చిలుక స్కూల్ నుండి వస్తూ లూసీ ఇంటికొచ్చారు. లూసీ వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుతోంది. లూసీ బామ్మ, మాకేదైనా కథ చెప్పవా? బోర్ కొట్టోంది. లూసీ పౌరం కళ్ళజోడు సరిచేసుకుంటూ, రండి పిల్లలు, కథలంటే నాకు ఇష్టమే, కాని ఈ రోజు నాకు కథ చెప్పాలని లేదు, తినాలనుంది. తినాలనా? ఏం తినాలనుంది బామ్మ? లడ్డూలో, జిలేబీలో? మా అమ్మ నిన్న బిస్కెట్లు చేసింది, తేనా? కాకపోతే అవి కొంచెం గట్టిగా ఉంటాయి, సుత్తితో కొట్టుకొని తినాలి. అమ్మో వద్దులేరా, నా పళ్ళు ఊడిపోతాయి. నాకీరోజు ఘాటైన రొయ్యల కూర తినాలనుంది. మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదిలే, ఆ రుచి నాకింకా గుర్తుంది. కానీ ఇప్పుడు నేను ముసలిదాన్ని కదా, వెళ్ళి రొయ్యలు తేలేను, అంత కష్టపడి వండలేను. రొయ్యల కూర మాకు కూడా ఇష్టమే, కానీ రొయ్యలు ఎక్కడ దొరుకుతాయి? ఆకాశంలో ఎగరవు కదా. మన ఊరి చెరువులో బోలెడు రొయ్యలున్నాయి. ఆ చెరువు ఇప్పుడు చిచ్చుకాకి ఆధీనంలో ఉంది కదా, తను ఎవరిని పట్టుకొనివ్వదు, తను వండదు, ఎవరికీ పెట్టదు, పిసినారిది. ఆ రొయ్యలు ముసలివై చనిపోతున్నాయి, కానీ ఎవరి కడుపు నింపడం లేదు. చిన్నుకాకి సిగ్గుపడుతూ, అవును బామ్మ, మా అమ్మ రొయ్యల్ని పిల్లల్లో చూసుకుంటుంది, ఎవరిని దరిదాపుల్లో కూడా రానివ్వదు. నిన్న ఒక కొంగ వస్తే దాన్ని చీపురుతో కొట్టి తరిమేసింది. లూసీ పౌరం ఆలోచిస్తూ, అయితే ఒక పని చేద్దాం, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరందరూ రొయ్యల కూర తినాలంటే నా ప్లాన్ ఫాలో అవ్వాలి. ఇది ఆపరేషన్ రొయ్యలు. మేం రెడీ, ఏం చేయాలో చెప్పు బామ్మ. మీరు వెళ్ళి ఊర్లో అందరికీ, ముఖ్యంగా మీ అమ్మలకి ఒక విషయం చెప్పండి. ఈ రోజు రాత్రి కలలో దేవుడు కనిపించి రేపు ఊరంతా కలిసి రొయ్యల కూర తినకపోతే ఊరికి పెద్ద అరిష్టం వస్తుందని చెప్పాడట అని చెప్పండి. ఇది లూసీ బామ్మ చెప్పిందని చెప్పండి. మిగతాది నేను చూసుకుంటాను. ముఖ్యంగా మీ అమ్మకి చెప్పు చిన్ను, అరిష్టం అంటే ఆమెకు చాలా భయం. అమ్మా, అరిష్టమంటే మా అమ్మ భయపడుతుంది. సరే బామ్మ, ఇప్పుడే వెళ్తాం. పిల్లలు ముగ్గురు ఊర్లోకి పరిగెత్తారు. తుని పిచ్చుక ఇల్లు. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ వచ్చింది. తుని బియ్యం ఏరుతుంది. అమ్మా అమ్మా, పెద్ద కండం వచ్చింది. లూసీ బామ్మ చెప్పింది, రేపు మన ఊరంతా కలిసి రొయ్యలు కూర తినకపోతే పెద్ద వరద వచ్చి ఊరు మునిగిపోతుందట. ఆకాశం బట్టలవుతుందంట. తుని పిచ్చుక భయంతో, ఏంటి వరద? లూసీ బామ్మ చెప్పిందంటే నిజమే అయ్యుంటుంది. ఆమె పెద్ద మనిషి, అబద్ధం చెప్పదు. కాని రొయ్యలెక్కడివి? చెరువు చిచ్చు చేతిలో ఉంది కదా, అది రొయ్యలని కాదు కదా, రొయ్య పొట్టు కూడా ఇవ్వదు. చోటు చిలుక ఇల్లు. బన్ను కూడా ఇదే కథ చెప్పాడు. అమ్మో, అరిష్టమా? మనం ఎలాగైనా రొయ్యల కూర తినాల్సిందే. పద, తుని దగ్గరికి వెళ్దాం. అందరూ కలిసి తుని పిచ్చుక ఇంటికొచ్చారు. అక్కడికి చిచ్చుకాకి కూడా వచ్చింది. చిన్ను చెప్పిన విషయం విని భయపడి తల మీద హెల్మెట్ పెట్టుకుని వచ్చింది. తుని, విన్నావా? రేపు రొయ్యల కూర తినకపోతే నా ఇల్లు కూలిపోతుందట. నేను అందుకే హెల్మెట్ పెట్టుకున్నాను. కానీ రొయ్యలు ఎక్కడి నుండి తేవాలి? బజార్లో చాలా రేటు ఉన్నాయి, కిలో 500 అట. తుని పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, ఎందుకంటే లూసీ ప్లాన్ ఆమెకు అర్థమైంది. బజార్ ఎందుకు చిచ్చు? నీ సొంత చెరువుంది కదా, అందులో క్వింటాళ్ల కొద్దీ రొయ్యలున్నాయి కదా, నువ్వు తలుచుకుంటే ఊరందరికీ విందివ్వచ్చు. నీకు పుణ్యం, మా కన్నం. చిచ్చుకాకి షాక్ తో హెల్మెట్ కింద పడేసి, ఏంటే, నా చెరువా, నా రొయ్యలా? అమ్మో, అవి నా ఆస్తి, నేనివ్వను. కావాలంటే మీరే కొనుక్కోండి. నా రొయ్యలు నా బిడ్డలు. సరే నీ ఇష్టం చిచ్చు. అరిష్టం వస్తే ముందు నీ చెరువే ఎండిపోతుంది. అప్పుడు ఆ రొయ్యలన్నీ చచ్చిపోతాయి. నీకొక్క రూపాయి కూడా రాదు. పైగా ఊరికి కీడు చేసిన పాపం నీకు చుట్టుకుంటుంది. నీ ఇల్లు కూడా పోతుంది. మహిగ్రద్ద అక్కడికొచ్చి, నిజమే చిచ్చు, లూసీ బామ్మ మాట వేదవాక్కు. నువ్వు రొయ్యలివ్వకపోతే రేపు నీ చెరువులో ఒక్క నీటి చుక్క కూడా ఉండదని శాస్త్రం చెబుతోంది. పైగా నీకు బట్టతల వస్తుంది. చిచ్చుకాకి భయంతో తల పట్టుకుని, బట్టతల? అమ్మో, నా అందం పోతుంది. నా చెరువు ఎండిపోతే నేను రోడ్డున పడతాను. వద్దు బాబాయ్. సరే, ఇస్తాను, కానీ నేను రొయ్యలు మాత్రమే ఇస్తాను. వంట సామాన్లు, మసాలాలు, నూనె ఇవన్నీ మీరే తెచ్చుకోవాలి. నేను వండను కూడా వండను. నా చేతికి రొయ్యల వాసన అంటుకుంటే వారం రోజులు పోదు. సరే చిచ్చు, నువ్వు రొయ్యలిస్తే చాలు. వంట లూసీ బామ్మ చేస్తుంది. సామాన్లు మేమందరం తలా ఒకటి తెస్తాం.
అమ్మయ్య, నా ఆస్తి పోయినా పర్లేదు, ఆరిష్టం పోతే చాలు, నా జుట్టు ఊడకపోతే చాలు. ఇక మరుసటి రోజు ఉదయం లూసీ పౌరం ఇంటి ముందు పెద్ద హడావడి. పెద్ద పెద్ద పొయ్యలు రాజేశారు. చిచ్చుకాకి ఏడుస్తూ నవ్వుతూ తన చెరువు నుండి ఫ్రెష్ రొయ్యలు పట్టి తెచ్చింది. అవి బకెట్లో ఎగురుతున్నాయి. ఇవిగో రొయ్యలు, ప్రాణం పోతున్నట్టుంది వీటిని ఇస్తుంటే. ఇవి నా ఫ్రెండ్స్, నిన్ననే వీటికి పేర్లు కూడా పెట్టాను, పింకీ టింకీ అని. బాధపడికు చిచ్చు, నీ త్యాగం వృధాగా పోదు. ఈ రోజు నువ్వు తినే కూర రుచి చూస్తే నీ రొయ్యలకు మోక్షం వచ్చిందని ఆనందిస్తావు. పింకీ టింకీలు ఇప్పుడు కర్రీలో కలుస్తాయి. ఇంకా వంట మొదలైంది. ఊరి పక్షులన్నీ తలా ఒక వస్తువు తెచ్చాయి. తుని పిచ్చుక బియ్యం, నూనె తెచ్చింది. చోటు చిలుక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తెచ్చింది. మహీగ్రద్ద అల్లం, వెల్లుల్లి, గరం మసాలా తెచ్చారు. ఇక కుహుబాతు టొమాటాలు, చింతపండు తెస్తే బుజ్జి, చిన్ను, బన్ను కట్టెల మూపలు తెచ్చారు. లూసీ పావురం ప్రధాన వంట మనిషి. ఆమె కుర్చీలో కూర్చొని అందరికి పనులు పురమాయిస్తోంది. చేతిలో ఒక గరిటె పట్టుకుని మాస్టర్ చెఫ్లా ఉంది. తుని, ఉల్లిపాయలు దోరగా వేయించు, మాడితే బాగోదు. చిచ్చు, రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుగు, వాసన రాకూడదు, ఒక్క పొట్టు కూడా ఉండకూడదు. నేనా? నా రొయ్యల్ని నేనే కడగాల? ఇది ఘోరం. ఇది తల్లి చేత బిడ్డని ఉప్పులో వేయించినట్టుంటుంది. తినేటప్పుడు నీకే ఎక్కువ కావాలి కదా, పని చెయ్యి, లేకపోతే అరిష్టం నీకే ముద్దొస్తుంది. సరేలే, కడుగుతాను, కానీ నాకు ఈ ఎక్స్ట్రా గ్రేవీ కావాలి. వంట జరుగుతోంది. మసాలాల వాసన, రొయ్యల వాసన కలిసి ఊరంతా గుప్పుమంటోంది. ఆ వాసనకి చిచ్చుకాకి నోట్లో నీళ్లూరుతున్నాయి. ఆమె రొయ్యల్ని కడుగుతూనే వాటిని ఆశగా చూస్తుంది. చిచ్చుకాకి తనలో తాను, అబ్బా, ఏం వాసన! మా అమ్మ కూడా ఎప్పుడు ఎంత బాగా వండలేదు. నా రొయ్యలు ఎంత టేస్టీగా ఉంటాయని నాకిన్నాళ్ళో తెలియదు. ఇవి ఎగుమతి క్వాలిటీ రొయ్యలు. మధ్యాహ్నం 1 గంట. వంట పూర్తయింది. పెద్ద పెద్ద గిన్నెల్లో ఎర్రటి రొయ్యల కూర, వేడివేడి అన్నం, రసం వేడిగా ఉన్నాయి. అందరూ అరిటాకులేసుకుని కూర్చున్నారు. అందరూ కూర్చున్నారా? వడ్డన మొదలు పెట్టండి. చిన్ను, ప్లేట్లు సరిగ్గా పెట్టు. బొచ్చి, చిన్ను, బన్ను వడ్డిస్తున్నారు. అమ్మో, నీకు 4 గరిటెలు వేయమంటావా? 4 కాదురా, 40 వెయ్యి. అవి నా రొయ్యలు, నా ఇష్టం. పక్కన ఎవరు చూడకుండా వెయ్యి. అందరూ తినడం మొదలుపెట్టారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాల్లో అద్భుతమైన ఆనందం కనిపించింది. అమ్మా లూసీ, నీ చేతికి దండం పెట్టాలి. ఇంత రుచి నేను నా జీవితంలో ఎప్పుడూ చూడనేలేదు. రొయ్యలు వెన్నెలా కరిగిపోతున్నాయి. ఇది 5 స్టార్ హోటల్ వంటలా ఉంది. మసాలా కరెక్ట్ గా సరిపోయింది. స్పైసీగా, టేస్టీగా, అబ్బా అద్భుతం. నా ముక్కు దిబ్బడు కూడా వదిలిపోయిందనుకో. నేను శాకాహారిని, కానీ ఈ గ్రేవీ తింటుంటే నాకు రొయ్యలు తినాలనిపిస్తోంది. ఈ గ్రేవీతోని నేను బ్రతికేయగలను. ఇక చిచ్చుకాకి సంగతి చెప్పనక్కర్లేదు. ఆమె ప్లేట్లో ముఖం పెట్టి లోకాన్ని మర్చిపోయి తింటుంది. 2 చేతులతో తింటుంది. సూపర్ సూపర్, నా చెరువులో బంగారం పడింది. లోసీబామ్మ, నువ్వు గ్రేట్. ఎన్నాళ్ళు నేను ఈ రొయ్యల్ని కేవలం అమ్ముకున్నాను కానీ వండుకొని తినలేదు. ఎంత మిస్ అయ్యాను. పింకీ టింకీల త్యాగం వృధాగా పోలేదు. లూసీ పౌరం నవ్వుతూ, చూసావా చిచ్చు, పంచుకొని తింటేనే రుచి పెరుగుతుంది. నువ్వు ఒక్కదానివే తింటే ఎంత ఆనందం వచ్చేదా? అందరం కలిసి వండాం, కలిసి తిన్నాం. అదే అసలైన విందు. అందరూ కడుపు నిండా తిన్నారు. చిచ్చుకాకి అయితే కనీసం లేవలేనంతగా తిన్నది. పొట్ట పగిలిపోయేలా ఉంది. చిచ్చుకాకి పొట్ట రుద్దుకుంటూ ఆవులిస్తూ, అమ్మయ్య, ఆరిష్టం పోయింది, ఆకలి తీరింది. లోసీబామ్మ, రేపు మళ్ళీ ఆరిష్టం వస్తుందా? కోడి మాంసం తింటే పోతుందేమో కనుక్కోవా. నా దగ్గర లేవు, కానీ తుని దగ్గర కోళ్ళున్నాయి. అమ్మో, నా కోళ్ల జోలికి రాకు చిచ్చు. అరిష్టం వస్తే నా కోళ్లు గుడ్లు పెట్టడం ఆపేస్తాయి. అందరూ పగలబడి నవ్వారు. నీ ప్లాన్ సూపర్. అరిష్టం లేదు, పాడు లేదు. మాకు రొయ్యలు కొని కోసమే ఇదంతా చేశావు కదా. నీ యాక్టింగ్ కి ఆస్కార్ ఇవ్వాలి. లూసీ పౌరం కన్ను కొడుతూ, యశ్, అది మన సీక్రెట్. కానీ చూడు, ఆ పిసినారి చిచ్చు కూడా ఎంత ఆనందంగా తిందో. భయం వల్లనైనా నలుగురికి పెట్టింది, అదే చాలు. అయినా ఈ ముసలిదానికి ఇంతకంటే ఏం కావాలి? ఆ రోజు సాయంత్రం ఊరంతా పండగలా ఉంది. చిచ్చుకాకి తన చెరువులో మిగిలిన రొయ్యలను చూసి మురిసిపోయింది. ఇక నుండి వారానికి ఒకసారి అందరినీ పిలిచి పార్టీ ఇస్తాను. రోజీ బామ్మ చేతే వండిస్తాను, కానీ సరుకులు మాత్రం మీరే తేవాలి సుమే అని కండిషన్ పెట్టింది. అలా లూసీ తెలివితేటల వల్ల చిచ్చు పిసినారితనం కొంచెం పోయింది. ఊరంతా కమ్మని విందు ఆరగించింది. ఈ కథలోని నీతేంటంటే, తెలివుంటే దేన్నైనా సాధించొచ్చు. పంచుకుని తింటేనే అసలైన తృప్తి దొరుకుతుంది. మరియు మంచి వంట తెలిసిన బామ్మే ఉంటే పండగే పండగ.